హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏమేమి యూస్ అవుతుందో పిన్ టు పిన్ చెప్పాలి కదా, అందుకే ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పాలని నోట్ చేసుకున్నాను ప్రతి పాయింట్ని. ఓకేనా? నేను ఏది ఇంపార్టెంటో అదే చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ స్టడీస్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటుందన్నమాట. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అగైన్ లాంగ్వేజ్ పేపర్లో ఇంగ్లీష్, తెలుగు. ఓకేనా? సో టోటల్ 9 పేపర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్, స్టేజ్ 2 అయితే మెయిన్స్ ఎగ్జామ్, స్టేజ్ 3 అయితే పర్సనాలిటీ టెస్ట్. సో ఇంటర్వ్యూ అని కూడా అనొచ్చు. అగైన్ కొంతమంది మనల్ని ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వై చూస్ దిస్ యూపీఎస్సీ ఫీల్డ్ అని అడుగుతారు. సో నేనైతే ఏం చెప్తానంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ నెవర్ గివ్ అప్. మనం ఎందుకు ఈ యూపీఎస్సీ ఫీల్డ్ని చూస్ చేసుకున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో నేను సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకి వాల్యూతో కూడిన రెస్పెక్ట్ కూడా వస్తుంది. అలాగే సొసైటీలో మనం ఒక చేంజింగ్ అనేది తీసుకురావాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ కనుక లేకపోతే మనం యూపీఎస్సీకి అర్హులే కాదు. అగైన్ మనకి ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ప్రణాళిక లేనిదే ఏం చేయలేం కదా. సో అలాగే హార్డ్ వర్క్ చాలా బాగా చేయాలి. హార్డ్ వర్క్తో కూడిన స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే ఒక చాప్టర్లో ఓషన్ అంత మ్యాటర్ ఉందనుకో, దాన్ని కండెన్స్ చేసి చిక్కగా రాస్తాం కదా, అదే స్మార్ట్ వర్క్. అగైన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఓకేనా? మీరు ఎవరి మీద ఆధారపడొద్దు, ఎవరిని మీరు నమ్మవద్దు. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకుంటే మనం ఖచ్చితంగా ఆ డెస్టినేషన్ని రీచ్ అవుతాం. ఓకేనా? అలాగే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉంటాయి. అఖిల భారత్ సర్వీసులు అని కూడా అంటారు. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. చాలామంది దీన్ని ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనుకుంటారేమో, కాదు. ఓకేనా? అలాగే మనకి సెంట్రల్ సర్వీసెస్, కేంద్రీయ సర్వీసులు, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంటుందన్నమాట. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో అలాగే ఇట్ కస్టమర్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చేసరికి ఐఏఎస్ ఇండియన్ అకౌంట్ సర్వీస్, ఐఐఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఐఆర్టీ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఐడిఏఎస్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఐసిఏఎస్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఐఆర్ఏఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. ఇవన్నీ సెంట్రల్ సర్వీసెస్ అనమాట. అలాగే పిఎస్టిఎస్కి సంబంధించి పోస్టల్ సర్వీసెస్ లైక్ టెలిగ్రామ్, వాటికి సంబంధించినవి. అలాగే సిఎల్ఎస్ కార్పొరేట్ లా సర్వీస్. అగైన్ మనకి గ్రూప్ 1 సర్వీసెస్ వచ్చేసరికి 26 ఉంటాయి. ఓకే. సో అలాగే యూపీఎస్సీ ఆల్ సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ అండ్ రిలేషన్స్, ఆప్టెన్ కల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, సెక్యూరిటీ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఎస్సే రైటింగ్, ఓల్డ్ హిస్టరీ. కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. సో మనం డైలీ ఎంత ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ని అంత మంచిది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు బుక్ లిస్ట్, సో అలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏ బేసిక్ లెవెల్కి ఏంటి అనేది నేను మీకు డీప్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్కీమ్స్ అండ్ సిలబస్ అనాలిసిస్ కూడా చెప్తాను. వర్డ్ ఆఫ్ ద డే, క్విట్ ఆఫ్ ద డే కూడా మనం డైలీ నేర్చుకుందాం, డైలీ ఫాలో అవుదాం. సో అలాగే దీంతోపాటు స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్, స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్, స్టేజ్ 3 ఇంటర్వ్యూ. సో ఇది కూడా మీకు డీప్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇఫ్ యూ like my video, like, share and subscribe. Don't forget to press the bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. Follow for more videos.